నెల్లూరులో తొలిసారి తలపెట్టిన మహానాడును భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు మహానాడుకు అనువైన స్థలాలను పరిశీలించారు. ఇఫ్కో భూములు రేగడి చెలిక వద్ద 110 ఎకరాలు, నెల్లూరు రూరల్లోని స్థలాలను చూశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చెందిన ముఖ్య నేతలు మరొకసారి పరిశీలించి శనివారం సాయంత్రంలోపు అనువైన స్థలాన్ని నిర్ణయిస్తారని పార్టీ నేతలు తెలిపారు. కేవలం ఒక మహానాడు సభా ప్రాంగణం ఏర్పాటు చేయడానికే దాదాపు 100 ఎకరాల స్థలం కావాలి. 25,000 మంది 2 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి గారి బస కూడా ఇక్కడే ఉంటుంది, లోకేష్ గారి బస కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి విశాలమైనటువంటి స్థల సేకరణ కావాలనేది, అందరికీ పూర్తి భద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా కావాలనేటువంటిది ఇవాళ మా అందరి యొక్క ఆలోచన. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చూడాలి. ఆదివారం రోజుకి మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తామనేటువంటిది పార్టీ నుంచి అధికారికంగా ఒక నిర్ణయం తెలియజేస్తాం. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం పార్టీ కల్పించడం, ఇది తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్టీకి ఒక అదృష్టం. అందరం సమిష్టిగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరం కూడా ఒక బాధ్యతగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీ అని మనకందరికీ తెలుసు. ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. ఈ మహానాడుతో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో కోవూరు కాన్స్టిట్యున్సీ వెళ్తుంది అని చెప్పి ఒకవేళ కోవూరులో గాన డిసైడ్ చేస్తే అది మా అదృష్టంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడిని జిల్లా నాయకులందరితో కలిపి జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.